డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్. మరి ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ కూడా మనం అందరం కూడా జేఈ మెయిన్ జనవరి సెషన్కి సంబంధించిన రిజల్ట్స్ కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఈలోపు మరి మీకు మరి అంచనాకి వచ్చి ఉంటారు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి అన్ని మార్క్స్ వస్తాయంటే. మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో మనకు సీట్ రావాలంటే ప్రతి ఒక్కరికి ఎన్ని మార్క్స్ రావాలో ఒకసారి చూసేద్దాం. మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అనేది స్టూడెంట్స్కి ఎక్కువగా ఏపీ వాళ్ళకి హోమ్ స్టేట్ గుర్తుపెట్టుకోండి, హోమ్ స్టేటు. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి అదర్ స్టేట్ కింద వస్తుంది. అంటే తెలంగాణ స్టూడెంట్స్ జారచ్చు, మరి కర్ణాటక, తమిళనాడు అట్లా డిఫరెంట్ మరి స్టేట్ వాళ్ళకి 50% కోటా ఇస్తే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 50%, 100 సీట్లు ఉన్నాయి అనుకోండి. ఈ 100 సీట్లలో ఏపీ వాళ్ళకి 50 ఇస్తారు. మరి అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి, ఇక మిగతా వాళ్ళకి అదర్ స్టేట్ వాళ్ళకి 50 ఇస్తారు. అదేవిధంగా వరంగల్, ఎన్ఐటి వరంగల్లో 100 సీట్లు ఉన్నాయనుకోండి, తెలంగాణ వాళ్ళకి 50 ఇస్తారు, మిగతా వాళ్ళకి ఏపీ వాళ్ళకి కానీ అతనికి. అందుకని 2 కట్ ఆఫ్లు కూడా. మరి ఇక్కడ సీట్ రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి? ఆంధ్రప్రదేశ్ హోమ్ స్టేట్ కోటాలో సీట్ రావాలంటే ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ టైర్ 3 ఎన్ఐటి అది గుర్తుపెట్టుకుని. దిస్ ఈజ్ నాట్ టు టాప్ ఎన్ఐటి ఎవరికైనా. మరి మరి చెప్తున్నాను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీకు ఆ మార్క్స్ మీకు వస్తే మీరు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో జారండి, కానీ అదర్వైజ్ యూ కెన్ చూజ్ ఫర్ ద టాప్ ఎన్ఐటిని చూజ్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మరి స్టూడెంట్స్, మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో హోమ్ స్టేట్ కోటాలో సీట్ రావాలంటే, సపోజు మీకు కంప్యూటర్ సైన్స్ సిఎస్సి రావాలంటే 168 మార్క్స్ రావాలమ్మా. ఇక్కడ 98.85%, 159 ఈసీఈ, తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 149, మెకానికల్ ఇంజనీరింగ్ 145, సివిల్ ఇంజనీరింగ్ 139 రావాలి, కెమికల్ ఇంజనీరింగ్ 136, 96.4, బయోటెక్ 133, మెటలర్జీ 133. ఇది ఓన్లీ ఏపీ స్టూడెంట్స్కి సంబంధించింది ఓపెన్లో. మరి విధంగా ఏపీ స్టూడెంట్స్కి సంబంధించింది చూసినట్టయితే, ఇక ఈడబ్ల్యూఎస్కి కేటగిరీకు మీకు 168 మార్క్స్ రావాలి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్. ఈసీఈ స్టూడెంట్స్ 160, ఈసీ అయితే త్రిబుల్ 149, మెకానికల్ 143, సివిల్ ఇంజనీరింగ్ 139, కెమికల్ ఇంజనీరింగ్ 135, మెటలర్జికల్ 134, 96%. మరి బయోటెక్ అంటే ఓవరాల్గా మనకి 130 మార్క్స్ నుంచి 168 ఎవరికైతే ఉంటాయో మీరు ఈడబ్ల్యూ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ హోమ్ స్టేట్ కింద రావచ్చు సీట్లు. అదేవిధంగా ఇక్కడ కట్ ఆఫ్ 90.59 నుంచి 98.70 వరకు కూడా ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్స్కి అయితే 160 మార్క్స్ ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ 160 మార్క్స్ రావాలి. ఈసీఈ రావాలంటే 152, ఓబీసీ ఎన్సిఎల్. త్రిబుల్ రావాలి 143, మెకానికల్ 133, సివిల్ ఇంజనీరింగ్ 134, కెమికల్ ఇంజనీరింగ్ 134, మెటలర్జీ 132, బయోటెక్ 129. అంటే మీకు ఏమైనా దీనికంటే బెటర్ ఎన్ఐటీస్ వస్తే అక్కడ జారొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. దీనిలోనే చాలా రూల్ ఏమి లేదమ్మా. ఇది టైర్ 3 ఎన్ఐటీ, దీనిలో ప్లేస్మెంట్స్ కూడా తక్కువగానే ఉంటాయి, జనరల్గా తక్కువగానే ఉంటాయి. ఇది బీభత్సమైన ఎన్ఐటీ అని నేనైతే చెప్పను. ఇది టైర్ 3 ఎన్ఐటీ కింద లెక్క. స్టూడెంట్స్ మనం ఎప్పుడు రాంగ్ డైరెక్షన్లో పంపించు. ఇది టైర్ 3 ఎన్ఐటీ, ఇది లాస్ట్ ఎన్ఐటీ, అది గుర్తుపెట్టుకోండి. మనకి 32 ఎన్ఐటీలు ఉన్నది, ఇది 29, 28 ఎన్ఐటీ, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా. మీకు మంచిది ఎన్ఐటీ వరంగల్ వస్తే ఎన్ఐటీ వరంగల్కి వెళ్ళిపోయింది, క్యాలికట్కి వస్తే క్యాలికట్ వెళ్ళిపోయింది. అంతేగాని ఎన్ఐటీ ఏపీ ఆంధ్రప్రదేశ్ మనకి దగ్గర కదా అని దగ్గరగా చేరి మీ యొక్క ఇది కూడా మరి ఎన్ఐటి క్యాలికట్ వచ్చిందనుక అక్కడికి వెళ్ళిపోండి, అక్కడ ప్లేస్మెంట్స్ బాగుంటాయి. దాని మీద ఇక్కడ తక్కువే ఉంటాయి. కాకపోతే ఈ మార్కులకి మీకు వచ్చేది నేను చెప్తున్నాను. మరి అది ఒక మెంటర్గా నేను గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి గైడెన్స్ కావాలంటే ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ మీకు మంచి పర్సెంట్ అక్కడ జారండి, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు 160 మార్క్స్ వచ్చిందనుకో, 160 మార్క్స్ వచ్చి మీకు ఏపీ వస్తే ఏపీ జారండి, ఇబ్బంది ఏమి లేదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ అయితే 120 మార్క్స్, సిఎస్సి ఈసీ 115, 104, సివిల్ 197, మెకానికల్ 94, కెమికల్ 90 మార్క్స్, మెటలర్జీ 83, బయోటెక్ 81 రావచ్చు. ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 97 మార్క్స్, 90% ఈసీఈ 89 మార్క్స్, కెమికల్ 83 మార్క్స్, ఎలక్ట్రికల్ 79 మార్క్స్, మెకానికల్ 78,
సివిల్ 74, బయోటెక్ 72, మెటలర్జికల్ 71. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా అదర్ స్టేట్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ కింద వస్తారు. అదర్ స్టేటు ఇది కూడా చేయటు ఎస్టీ 103 మార్క్స్, ఎస్టీ ఈసీఈ, ఎస్టీ సిఎస్సి, మరి అదేవిధంగా 91 మార్క్స్ త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 87, సివిల్ ఇంజనీరింగ్ 84, మెకానికల్ 82 అండ్ కెమికల్ 81, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ 78. ఈ విధంగా కూడా మరి స్టూడెంట్స్కి అయితే రావటం అయితే జరిగింది. ఎస్టీ అదర్ స్టేట్ కింద వస్తారు. మరి అదేవిధంగా తెలంగాణ ఓపెన్ అదర్ స్టేట్స్ మనం తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఇక్కడ 170 మార్క్స్ వస్తే మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉందమ్మా. ఇక్కడ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 160 మార్క్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్ 151, మెకానికల్ 145, కెమికల్ 144, మెటలర్జికల్ 140, సివిల్ ఇంజనీరింగ్ 139 మార్క్స్ అండ్ బయోటెక్ 138 మార్క్స్. 90 ఇక్కడ ఓవరాల్గా 96.34 to 98.85 ఇది ఈ యొక్క రేంజ్లో సేఫ్ స్కోర్ అయితే ఉండటం అయితే జరుగుతుంది. మరి మనకు రిజల్ట్స్ వచ్చే వరకు కూడా మనము ఒక అనాలిసిస్ అయితే చూసుకుందాం. ఎందుకంటే కొన్ని రోజుల్లో మనకి 3వ తారీఖున 3, 4వ తారీఖులో రెస్పాన్స్ షీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 10, 11 ఫిబ్రవరి 10, 11 కానీ మనకి రిజల్ట్స్ వస్తాయి. ఈ లోపు మనము ఒక ఎక్సర్సైజ్ చేసుకుందాం. ఎక్సర్సైజ్ చేసుకోవడంలో తప్పు లేదు కదా, ఒక అనాలిసిస్ అయితే చేసుకుందాం అమ్మ. అది తర్వాత క్లారిటీ వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ర్యాంక్స్ వస్తాయి, ఏప్రిల్లో మనకి ర్యాంక్స్ వస్తాయి. ఆ ర్యాంక్స్ ప్రకారం మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్ఐటి ఏపీలో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు. మరి నంబర్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మరి అందరు స్టూడెంట్స్ ఎవరైతే మెంటర్షిప్ చేయాలి మన స్టూడెంట్స్ కూడా 5-6 ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఉండటం జరిగింది. ఇక్కడ సిఎస్సి అయితే 167, ఈడబ్ల్యూఎస్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 160, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 149, కెమికల్ 144, మెకానికల్ 139, సివిల్ 134, మెటలర్జీ 133 మార్క్స్, బయోటెక్ 132 మార్క్స్. ఇది స్టూడెంట్స్. ఇక తర్వాత ఓబీసీ ఎన్సెల్స్ 166 మార్క్స్ రావాలమ్మ. ఇక్కడ రావాలంటే సీటు ఈసీఈ 152, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 148, మెకానికల్ ఇంజనీరింగ్ 142, కెమికల్ 140, సివిల్ ఇంజనీరింగ్ 139, మెటలర్జికల్ 139, బయోటెక్ 132. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ మరి ఎస్సీ స్టూడెంట్స్ 122 రావాలమ్మా. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 114, ఈసీఈ 114, త్రిబుల్ 112 మార్క్స్, మెకానికల్ 102, కెమికల్ 97 మార్క్స్, కెమికల్ 91 మార్క్స్, బయోటెక్ 90, మెటలర్జికల్ 89 మార్క్స్. ఈ విధంగా స్టూడెంట్స్ మరి ఈ విధంగా అన్ని కట్ ఆఫ్స్ అయితే చూసాం. ఇది స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని కట్ ఆఫ్స్ చూసాం. ఇంకా మీకైనా బెటర్ ఇది ఓవరాల్గా మీకు వచ్చే మార్క్స్కి బట్టి ఇక్కడ సపోజ్ మీకు 160 వచ్చినాయి అనుకోండి జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వచ్చి మరి ఎన్ఐటి ఏపీలో సిఎస్సి చేయాలంటే మంచిది, ఇబ్బంది ఏమీ లేదు. మరి అదేవిధంగా టాప్ 10 కొన్ని ఇప్పుడు 160 వచ్చినాయి అనుకోండి, 160 వస్తే సిఎస్సి ఏపీ ఎన్ఐటీలో సిఎస్సి వస్తుంది. 160కి టాప్ 1 టాప్ 10 ఎన్ఐటీలో మీకు మెకానికల్ అలాంటివి వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, సిఎస్సిఏ బెటరు, మెకానికల్ మీద సిఎస్సి బెటరు. ఒక్కొక్కసారి మనం ఇన్స్టిట్యూట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు, ఒక్కోసారి మనకు బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. మీరు బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఇస్తే మరి ఈ 160కి ఎన్ఐటి ఏపీ వస్తుంది, హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. నాకు బ్రాంచ్ వద్దు, ఇన్స్టిట్యూట్ ఎన్ఐటి తర్వాత ఎన్ఐటి వరంగల్లో నాకు కెమికల్ వచ్చినా చేరతానంటే హ్యాపీగా వెళ్ళి అక్కడ వెళ్ళవచ్చు. అది మీ ఇంట్రెస్ట్. మీరు ఒకసారి ఆలోచించుకోండి, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒకసారి ఆలోచించుకొని వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు కాదు, మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది ఒకసారి డిసైడ్ చేసుకున్నాం. అప్పుడే మనకి జూన్ నుంచి అయితే జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, నేను ఈ బ్రాంచ్ తీసుకోవాలి, ఆ బ్రాంచ్ తీసుకోవాలని ఒక నిర్ణయానికి రండి. తర్వాత మళ్ళీ లాస్ట్ మూమెంట్లో వస్తే బాగోదు. కాబట్టి సర్క్యూట్ బ్రాంచా నాన్ సర్క్యూట్ బ్రాంచా? మీకు సర్క్యూట్ బ్రాంచ్ అంటే సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఇవన్నీ కూడా సర్క్యూట్ బ్రాంచ్ కింద వస్తాయి. నాన్ సర్క్యూట్ బ్రాంచ్ అంటే మెకానికల్, సివిల్, మెటాలర్జీ, బయోటెక్ ఇలాంటివి కూడా, కెమికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా నాన్ సర్క్యూట్ బ్రాంచ్. ఒక నిర్ణయానికి రండి. ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్. మనం ఎన్ఐటి
హోమ్ స్టేట్ కోట, మరి అదేవిధంగా అదర్ స్టేట్ కోట చూసాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.